హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పుదీనా పెసర గారెలు. పెసరపిండితో ఎప్పుడు అట్లు మాత్రమే కాదు, ఇలా వెరైటీగా టేస్టీగా గారెలు కూడా వేసుకోవచ్చు. అలాగే పుదీనా ఏదో ఒక విధంగా మన ఆహారంలో తీసుకోవడం వల్ల రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి దీని తయారీ విధానం చూసే ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన గారెల తయారీకి ముందుగా అరకిలో పెసలను 4 నుండి 6 గంటల సేపు నానబెట్టుకుని అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలను వేసి ఈ విధంగా గారెల పిండిని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పుదీనా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా పెసరపిండిని ఒక కవర్ పై తీసుకుని గారెల్లా చేసుకుని వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఫ్రై చేసుకుందాం. గారెలను ఈ విధంగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పుదీనా పెసర గారెలు తినడానికి తయారు. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీతో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పుదీనాలో ఉన్న ఔషధ గుణాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. మీరు గనుక ఆ వీడియోను చూడకపోతే ఒకసారి చూడండి. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.